హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామునేగా, ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా? అదే అండి, నేను షుగర్ సిరప్ని కరెక్ట్గా గులాబ్ జామ్స్కి సరిపడినంతగానే తీసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు గులాబ్ జామ్స్ చేసినా గులాబ్ జామున్ అయితే తినేస్తారు, కానీ షుగర్ సిరప్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా అంతేనా అండి? ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలా షుగర్ సిరప్ వేస్ట్ అవుతుంటే ఒకసారి ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. చూసారా గులాబ్ జామ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, లోపల వరకు సిరప్ పీల్చుకుని ఎంత స్మూత్గా ఉన్నాయో. మీకు కూడా ఇలాగా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్స్ రావాలంటే ఒకసారి ఈ రెసిపీ చూసి నచ్చినట్లయితే ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం పాలు యాడ్ చేసి ఒక స్మూత్ ముద్దలాగా కలుపుకోవాలండి. దీన్ని చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదండి. స్మూత్గా కలుపుకుని ఇలా ముద్దలా చేసి ఓ పక్కగా పెట్టేసుకోండి. ఇది నానాల్సిన అవసరం ఏం లేదండి. ఇదిగోండి, షుగర్ సిరప్ కోసం 400 గ్రామ్స్ షుగర్ తీసుకుని 500 ml వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ కరిగే వరకు తిప్పుకుంటూ కరిగించుకోవాలండి. షుగర్ కరిగినాక 5 మినిట్స్ సిమ్లో ఉంచి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దల నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకుంటే పిండి లోపల వరకు మర్దనయ్యి చక్కగా షుగర్ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకుంటుంది. అంతేకాకుండా లోపల గట్టిగా లేకుండా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేస్తూ క్రాక్స్ లేకుండా స్మూత్ బాల్స్ లాగా చేసుకోండి. ఇదే విధంగా అన్నీ రెడీగా పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడైనాక ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి డార్క్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. డార్క్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకుంటే మనం సిరప్లో వేసుకున్నప్పుడు కొంచెం లైట్ కలర్ అవుతాయండి. అందుకే డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి షుగర్ సిరప్ పీల్చుకునేసరికి పర్ఫెక్ట్ కలర్ గులాబ్ జామ్ రెడీ అవుతుందండి. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలండి. షుగర్ సిరప్ కానీ చల్లగా అయిపోతే గులాబ్ జామ్స్ పాకాన్ని సరిగ్గా పీల్చుకోవండి. సో సిరప్ అనేది వేడిగానే ఉండాలి. ఒకవేళ చల్లగా అయితే ఒకసారి మళ్ళీ వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు గులాబ్ జామ్స్ సిరప్లో వేసుకోవాలండి. ఇదిగోండి, ఫ్రై అయినాక ఈ విధంగా జామున్స్ సిరప్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకుని సిరప్లో వేసేసుకుందాం. మీరు చూసినట్టయితే నేను అన్నీ ఒకే షేప్లో చేయలేదండి, మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా వేసిన గులాబ్ జామ్స్ ఒకటి తీసి ఎలా ఉందో కట్ చేసి చూద్దామండి. ఇది నేను ఇంకా చేయంగానే చూపిస్తున్నానండి. ఇది ముందుగా వేసిన గులాబ్ జామున్ అండి. ఇదిగో చూసారా, పర్ఫెక్ట్గా పాకాన్ని పీల్చుకుని లోపల కూడా స్మూత్గా ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి, ఇది ఒక గంట తర్వాత చల్లారినాక కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ కావాలంటే ఈ రెసిపీ చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.